హాయ్ గైడ్స్, వెల్కమ్ అనదర్ మినీ వ్లాగ్ ఇన్ అవర్ ఛానల్. సో ఇప్పుడు ఏంటి టైం ఎంత అవుతుందంటే 5:10 అవుతుంది. సో ఇంక ఇవాళ వచ్చేసి ఒక చిన్న షూట్ ఉంటే షూట్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. అది ఏం షూట్ ఏంటి అనేది కూడా నేను మీకు తొందరలోనే చెప్తాను. సో ఇదే షూట్ అనమాట. సో ఈ షూట్ అయితే కొంచెం అయిపోయింది. వీటితో పాటు ఇంకొన్ని ఐటమ్స్ ఉన్నాయి. సో అవి కూడా మొత్తం షూట్ చేసేసి మీకైతే ఫుల్ వీడియో అయితే పెట్టేస్తాను. ఇంక ఇవాళ స్నాక్స్లోకి ఏం చేశాను అంటే ఎగ్ బజ్జీ, వీటితో పాటు మిర్చి బజ్జీ చేశాను. ఒకప్పుడు ఎగ్ బజ్జీ, మిర్చి బజ్జీ ఎప్పుడు చేసుకునే వాళ్ళం ఒకసారి మీరు చెప్పండి. ఎప్పుడో రేర్‌గా కొన్ని సంవత్సరాలకి మనం చిన్నగా ఉన్నప్పుడైతే అలాగే చేసుకొని తినేవాళ్ళం. కానీ ఇప్పుడు పిల్లలు అలా లేరు. అసలు అలా కూడా కాదు. వాళ్ళు ఎప్పుడంటే ఎప్పుడు ఏదంటే అది స్నాక్స్ కావాలి. ఇంక ఇప్పుడు కొంచెం వెదర్ చల్లగా ఉంది కదా! స్కూల్ నుండి వచ్చేసరికి ఏదైనా వేడి వేడిగా తినాలనిపిస్తుంది అనేసి అంటున్నారనేసి ఇవాళనైతే నేను ఇవి చేశాను. వెదర్ చల్లగా ఉంది. కానీ కిచెన్‌లో మనకి మాత్రం ఇవి చేయడానికి పట్టే టైంకి వచ్చేది ఉంటుంది చూడండి. ఆ వేడికి దానికైతే ఇంకా కాస్త ఫ్రెష్ అప్ అయిపోయి కూర్చున్నాను. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. అంత కష్టపడి చేసినందుకు మాత్రం ఎగ్ బజ్జీ అయినా, మిర్చి బజ్జీ అయినా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. హోటల్ స్టైల్ అంటారు కదా! సో ఆ రేంజ్‌లో కాకుండా ఓకే. మనకైతే చాలా మంచిగా స్పైసీగా బావుంది. అండ్ ఇలాగ 2 మిర్చీలు, 2 బజ్జీలు తినేసి ఇంకా నా ఈవినింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎంత చేసినా ఈ పని తగ్గట్లేదు. ఎంత చేసినా తగ్గట్లేదు. రోబో లైఫ్ అంటారు కదా! అలా అయిపోతుంది. మధ్యాహ్నం కాస్త టైం ఏమో రిలాక్స్డ్‌గా ఉంటాము. దీని బదులు జాబ్ చేసింది నయ్యమని అనిపిస్తుంది. మళ్ళీ అనిపిస్తుంది జాబ్ చేసినా కూడా ఇదే పని కదా! అక్కడ ఇక్కడ ఇదే పని కదా! అని మళ్ళీ అనిపిస్తుంది. ఏమో అండి. ఏం అర్థం అవ్వట్లేదు. లైఫ్ అలా నడుస్తుంది. ఇంకా స్నాక్స్ తిన్న తర్వాత మన ప్రాణం ఊరికే ఉంటుందా? ఒక కప్ టీ అయితే పడాలి. దట్ టూ నాలాంటి టీ లవర్స్‌కి టీ అంటే ఎంత ప్రాణమో చెప్పే పనుందా? ఇంకిక్కడ టీ అయితే తాగేసాను. ఇంక ఇగ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఇన్ని బట్టలున్నాయి. తిన్నదంతా అరగాలి గదా! తినేసి హ్యాపీగా కూర్చుంటే ఎలాగా ప్రశాంతంగా అది అరిగేదాకా ఏదో ఒక పనైతే పెట్టుకోవాలి కదా! సో, అందుకే ఇంక ఈ బట్టలన్నీ ఫోల్డింగ్ పనైతే పెట్టేసుకున్నాను. ఈ బట్టలన్నీ ఫోల్డ్ చేసేసి ఇంట్లో ఎక్కడియి అక్కడ సర్దేసరికి డిన్నర్ టైమ్ అయిపోయింది. మళ్ళీ డిన్నర్ ప్రిపేర్ చేయాలి. ఇదే అయిపోతుంది. డిన్నర్ ఏం ప్రిపేర్ చేశాననేదైతే నెక్స్ట్ వీడియో